వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరగానే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇదే క్రమంలో తెలంగాణలోని విద్యార్థినులకు స్కూటీ ఇవ్వబోతున్నారు. ఇది ఒక గొప్ప అవకాశం అందరికీ. అయితే ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరు లబ్ధిదారులు అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసమని ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వరు. అయితే ఈ న్యూస్ ఏదైతే వచ్చిందో దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం వెసులుబాటు అయితే కల్పించింది. అది అందరికీ తెలిసిన విషయమే. కళాశాల చదువుతున్న విద్యార్థులు సైతం బస్సు ఛార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది ఆ విషయంలో. అలాగే మరోవైపు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ పథకం వర్తించడంలో వారికి మరింత పెద్దపీట వేయినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎవరికి అని చూద్దాం. దీంతో కాలేజీ విద్యార్థులు ఎలక్ట్రికల్ స్కూటీపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులోకి ఒక్క అడుగు పడటంతో ఎలక్ట్రికల్ స్కూటీ పథకానికి కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్ను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుండడంతో ఎలక్ట్రికల్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పథకం కోసం మార్గదర్శకాలు రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. అయితే ఇది ఏ వయసు వాళ్ళకంటే ఓ పేద కుటుంబం చెందిన 18 ఏళ్ల నుండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీల పథకం కింద వాహనాల పంపిణీ జరగనుంది. రెగ్యులర్గా కాలేజీలో వెళ్ళి వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది. విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అయితే 2 లక్షల మందికి పైగా ఈ విద్యార్థులు అయితే ఉండటం మనము చూసుకోవచ్చు. తెలంగాణలో 18 ఏళ్ళు రాష్ట్రం మొత్తం 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారని దీనిపై అధికార యంత్రాంగం గణనాంకాలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విశ్వవిద్యాలయ పరిధిలో సుమారు 5279 డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, వృత్తి వివిధ మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1784 కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసిన డిగ్రీ, ఇతరత్ర కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులకు సుమారు 5 లక్షల మంది వరకు ఉండగా వీరిలో 2 లక్షల మందికి మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు. వీటిలో సైతం ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70,000 మంది ఉండవచ్చని అంచనా. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. సో మొత్తం మీద తెలంగాణలో 18 ఏళ్ళు నిన్న విద్యార్థులు ఎవరైతే డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేస్తున్నారో ఆ పేద విద్యార్థులందరికీ కూడా బీపీఎల్ కన్నా తక్కువ అంటే బిలో పావర్టీ లైన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, రేషన్ కార్డు హోల్డర్ ఉన్న విద్యార్థులందరికీ కూడా స్కూటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది స్కూటీ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఎలక్ట్రికల్ స్కూటీ అంటే సంక్రాంతి తర్వాత వీళ్ళందరికీ పంపిణీ అనేది మళ్ళీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఆ మేనిఫెస్టోలో దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. చేసి అప్పటి నుంచి వీళ్ళకి పంపిణీ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మొత్తం మీద 2 లక్షల చిల్లర 2 లక్షల పైగా విద్యార్థులందరికీ కూడా ఈ స్కూటీ అందుబాటులో అయితే రానుంది. సంక్రాంతి తర్వాత అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. సో ఇది స్టూడెంట్స్, తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులందరికీ కూడా స్కూటీ అయితే ఇవ్వనుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.